హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో, పచ్చిమిర్చి, పల్లీలు, సాల్ట్, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చట్నీ కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్లోకి టమాటా తీసుకొని వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ రెసిపీ అస్సలు వంట రాని వారు కూడా ఈజీగా చేయొచ్చండి. వీడియో చివరి వరకు చూడండి. టమాటాలు వేగేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేగాయండి. ఒక జార్ తీసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు, పల్లీలు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మరీ గట్టిగా అవుతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, పోపులోకి కొద్దిగా పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని పోపులోకి వేసి కలుపుకుంటే రెడీ అండి టమాటా చట్నీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.